అదే తల్లి ఆవిడ ఇస్తానంటే నేను పరిచయం చేస్తాను. వేరే వాళ్ళు భయం అంజనమూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ మిథున్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అంజనమూర్తి గారు, టిక్కు గారు. మీటింగ్ ఈస్ కాల్ టు ఆర్డర్. I request everyone to mute themselves. Welcome to Rotary Club Kakinada, the first club in East Godavari district and second club in Rotary District 3020. Today I recognize the presence of our chief guest and today's speaker A.V. Rangarao Garu, District Chair for Annual Funds, RRFC Tikku Garu, PDG Anjaneyamurthy Garu, Assistant Governor Chodavarak Murthy Garu, fellow members of the club, members of other clubs, Rotaractors, friends and family members. A warm good evening again. Today's topic is recognizing the Rotary Foundation heroes. So recognize ఎందుకు చేసుకోవాలి అంటే గనక అసలు మనం చేసే దానం ఏదైతే ఉందో ఆ దానాన్ని ఎక్కడికి వెళ్తుందో అంటే ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడో చోట దాన్ని ఉపయోగించడం జరుగుతుంటుంది. సో ఎప్పుడు కూడా చాలా మంది దానం చేసేటప్పుడు మనకు ఎదురుకుండా కనబడేదానికి దానం చేయాలని కోరుకుంటాం, చూడాలనుకుంటాము. బట్ అలా కాకుండా మనకి అటుపక్క ఎవరు దాన్ని బెనిఫిషియరీ ఉన్నారో కూడా తెలియకుండా మనం ఇస్తున్నప్పుడు దాంట్లో యాక్చువల్గా ప్యూరిటీ ఇంకా ఎక్కువ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో అటువంటి దాంట్లో మన ఫౌండేషన్కి మరి మన క్లబ్ నుంచి చాలామంది చాలా పెద్ద డొనేషన్స్ ఇచ్చి ఉన్నారు. దాంట్లో ఒక క్విక్ ఫ్యాక్ట్స్ నేను చెప్పే ముందర I would like to invite our Assistant Governor Chodavarak Murthy Garu to occupy the chair on the dais. I request Foundation Chair S.K. Ahmad Garu to occupy the chair on the dais. Yeah. And our chief guest and speaker, District Chair, Annual Funds, A.V. Rangarao Garu, to occupy the chair on the dais. Hello, sir. So, మనం ఇప్పుడు ఒక క్విక్ ఫ్యాక్ట్స్లోకి వెళ్దాము. మన క్లబ్ నుంచి 34 మంది ఇప్పటికి పాల్ హ్యారిస్ ఫెలోషిప్కి ఇచ్చి ఉన్నారు. పాల్ హ్యారిస్ ఫెలోస్ అయి ఉన్నారు. అండ్ బెనిఫాక్టర్స్ వచ్చేటప్పటికి 4 ఉన్నారు. రొటేరియన్ డోనర్స్ మన క్లబ్ స్ట్రెంగ్త్ వచ్చి 148 ఉంది. ఈ 148లో 58 రొటేరియన్స్ రోటరీ ఫౌండేషన్కి విరాళాలు ఇచ్చి ఉన్నారు.
అండ్ మేజర్ డోనర్స్ మన క్లబ్ నుంచి 5 ఉన్నారు. అయితే మేజర్ డోనర్స్ అంటే ఏంటి, లేదంటే బెనిఫాక్టర్స్ అంటే ఏంటి, పాల్ హ్యారిస్ ఫెలోస్ అంటే ఏంటి అనేది మన రంగారావు గారు చెప్తారు ఆయన స్పీచ్లోని. లిటిల్ ఇంట్రడక్షన్ అండి. అండ్ మన క్లబ్ స్టార్ట్ అయ్యి 77 years అయింది. సో ఇప్పుడు మన ఆల్ టైమ్ గివింగ్ వచ్చేటప్పటికి $4,13,000 అండి. $4,13,000 ఓన్లీ మన క్లబ్ నుంచి రోటరీ ఫౌండేషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఫౌండేషన్కి ఇచ్చింది మళ్ళీ గ్లోబల్ గ్రాంట్స్ రూపంలో వెనక్కి రావడం, దాన్ని లబ్ధి పొందడం కూడా జరిగింది. ఈరోజు మనం రికగ్నైజ్ చేసుకునే వారిలో మన మేజర్ డోనర్స్ కానీ ఎండోమెంట్ డోనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసుకుంటూ, దాంతోపాటు ఈ సంవత్సరం ఎవరైతే మనకి డొనేషన్ చేశారో వాళ్ళని కూడా రికగ్నైజ్ చేస్తున్నాము. ముందుగా మనకి ఇక్కడున్న అసిస్టెంట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అసిస్టెంట్ గవర్నర్ చోడవరపు మూర్తి గారు ఆయన స్పీచ్ డెలివర్ చేయాలని కోరుకుంటున్నాను. ఆయన రోటరాక్ట్ నుంచి రోటరీలోకి వచ్చి 16-17లో క్లబ్కి ప్రెసిడెంట్గా, ప్లాటినం ప్రెసిడెంట్గా చేసి కాకినాడలో ఒక ఊపారు. మంచి రికగ్నేషన్ తీసుకొచ్చారు రోటరీ క్లబ్ కాకినాడకి. అటువంటి పర్సన్ ఇప్పుడు మనకి అసిస్టెంట్ గవర్నర్ కింద ఉండడం, ఆయన ఈ రికగ్నేషన్కి సంబంధించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సారీ సార్, 15-16, 17-18 సారీ. President Pavan, Secretary Sudhir, like annual giving chairman Rangaragaru, Rotary Foundation Club Chairman Ahmad, and Rotarians, good evening all of you. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రోటరీ ఫౌండేషన్కి రికగ్నైజ్ చేయడం అనేది నిజంగా అహ్మద్, పవన్ కూడా చాలాగా ఒక ఇన్స్టిట్యూట్ స్టెప్స్ తీసుకుని చేస్తున్నారు. నిజంగా ఈ గుర్తింపు కూడా మనకి 100% మనకు కావాలి. ఎందుకంటే ఫౌండేషన్కి ఇచ్చేవాళ్ళు మన క్లబ్లో చాలామంది ఉన్నారు. సో ఈ రకంగా రికగ్నైజ్ చేస్తే మనకు భవిష్యత్తులో కూడా ఫౌండేషన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఫౌండేషన్ గురించి అలాగే రంగారావు మన లాస్ట్ టైం టిక్కు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అందరూ సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మూర్తి గారు, మీలాగా క్యూట్ స్పీచ్ ఇచ్చేసారు, వదిలేశారు. లెస్ దెన్ ఎ మినిట్. థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ క్లబ్ సెక్రటరీ టీజీ సుధీర్ గారు టు ఇంట్రడ్యూస్ అవర్ చీఫ్ గెస్ట్ ఏవి రంగారావు గారు. Good evening, Rotarians. It's my pleasure to introduce our very own Rotarian A.V. Rangarao Garu. He is into shipping industry and that's been his profession for a very long time. He also is serving as the director of many institutions. He served as a director for the Kokanada Chamber of Commerce since 2006 and the director of Andhra Pradesh Chamber of Commerce and Industry Federation Vijayawada. He is also the honorable secretary for the Kakinada Customs House Agents Association for 12 years. He is the executive member for the Kakinada Customs Brokers Association, executive committee member for Federation of Freight Forwarders Association in India. He is also the member of Customs Clearance Facilitation Committee under the chairmanship of Preventive Commissioner of Customs and Central Exercise Vijayawada. He is the member of Kokanada Cosmopolitan Club Kakinada and also a member of Literary Association Kakinada, Masonic Lodge and Saraswati Gana Sabha Kakinada. He joined in Rotary Club of Kakinada in the year 2003 and 2004 and served as a director of community services in 2005 and 2006. He also served as a joint secretary for the years 2006 and 2007 and served as the club's president in the year 2007 and 2008. He also held very distinguished roles in Rotary. He served as a club committee chairman for the years 2009 to 2010 as membership development, for administrative committees in 2010 and 11, and membership development in 2011 and in 2012. He also served as the chairman for Rotary Foundation for 2012 to 13, club trainer for 18 and 19,
and co-chairman Polio Plus and Fundraising Committee for 1920 and club trainer again for 2021. He also held various distinguished positions within the district from the years 2009 till 2021, be it coordinator for district meet promotions or career guidance, and phenomenally as an assistant governor in the year 2011 to 2012, revenue district Rotary coordinator, and he also worked as district chairman for TRF annual fund for the year. He's also currently serving as the TRF annual fund district chairman for 2021. In 2009, during the floods in Kurnool district, he distributed food groceries worth of 8 lakh rupees to 800 flood affected families in villages personally. He attended international convention at Thailand in 2012. Also as literacy committee chair, visited all 6 revenue districts, covered about 1800 kilometers to bring the awareness of TEACH program, successfully conducted 2 district seminars on TEACH program at Tuni and Niduvol, and also on behalf of our district collected the contributions of rupees 4,26,000 to Rotary India Literacy Mission for Asha Kiran program of TEACH program. He has also worked towards fundraising committee chair, attending 53 club meetings for motivating on polio fundraising, covering about 8,840 kilometers within 35 days, and successfully conducted district polio seminar at Rajahmundry. My dear friends, it is my greatest delight to introduce Rotarian A.V. Rangarao Garu to you this evening. Thank you, Sudhir Garu. That was a long profile. We are so proud of you, Rangarao Garu, for serving the district in various designations. Now I request you to deliver a speech to our attendees who are attending physically on Zoom and on Facebook also. Please, sir. Thank you, Sudhir Garu, very nice introduction. Thank you so much. President Pavan Garu, Secretary Sudhir Garu, Club TRF Committee Chair Ahmad Garu, Assistant Governor Murthy Garu, Past District Governor Anjane Murthy Garu, RRFC Tikku Garu, fellow Rotarians, and future leaders. Good evening to all. ముందుగా మనం రోటరీ ఫౌండేషన్ గురించి మాట్లాడే ముందు ఈ కంట్రిబ్యూట్ చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరందరికీ కూడా మన రోటరీ ఫౌండేషన్ తరఫున, అలాగే మన రోటరీ క్లబ్ కాకినాడ తరఫున కూడా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దిస్ ఫౌండేషన్, దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అందరికీ, సీనియర్ మెంబర్స్ అందరికీ తెలిసినదే, కొత్తగా జాయిన్ అయిన మెంబర్స్కి ఏమైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ముందుగా రోటరీ ముఖ్యంగా మనకి మెంబర్షిప్, ఫౌండేషన్, సర్వీస్ ప్రాజెక్ట్స్. మెంబర్షిప్ లేకపోతే ఫౌండేషన్ లేదు, ఫౌండేషన్ లేకపోతే రోటరీ లేదు. సో అటువంటి ఫౌండేషన్లోని మెంబర్షిప్ గురించి కానీ ఫౌండేషన్ గురించి కానీ కొద్దిగా తెలియచేయడానికి మన రోటరీ ఇంటర్నేషనల్ కొన్ని మంత్స్ డిజిగ్నేట్ చేసింది. అలాగే ఈ మంత్ నవంబర్ మంత్ ఫౌండేషన్ మంత్. ఈ ఫౌండేషన్ మంత్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అందరం కూడా అవేర్నెస్ తీసుకురాగలిగితే కనుక మెంబర్స్ అందరూ కూడా వారు రెస్పాన్స్ అయ్యి రోటరీ ఫౌండేషన్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే అసలు రోటరీ ఫౌండేషన్ మనం ఎందుకు కంట్రిబ్యూట్ చేయాలనేది కూడా కొద్దిగా మనకి తెలుస్తుందని అభిప్రాయం ఇది. అలాగే రోటరీ ఫౌండేషన్ కంటే ముందు హిస్టరీకి వెళ్తే కనుక 1907లోని మన రోటరీ ఫౌండర్ పాల్ హారిస్ గారు రోటరీ క్లబ్ ఆఫ్ చికాగోకి ప్రెసిడెంట్ అయిన సంవత్సరంలో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఒకటి అంటే సర్వీస్కి ఎందుకు వెళ్ళాలి అనేది ఒక బేజం ఎక్కడ పడింది అనేది మనం జస్ట్ మీకు తెలియజేస్తున్నది. ఒక గుర్రబండి అతను బ్రతుకు తెరువు గుర్రబండి నడుపుకుంటున్నవాడు. అతను గుర్రం చనిపోతే కానీ అతను లైవ్లీహుడ్ పోయినప్పుడు రోటరీ క్లబ్ చికాగో వాళ్ళు ఒక గుర్రం కొని వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి లైవ్లీహుడ్ వచ్చింది. ఇదంతా కూడా అఫీషియల్ కాదు, మామూలుగా జరిగిన ఇన్సిడెంట్. అందువల్ల మన రికార్డ్స్ తక్కువ ఉంటుంది. దీని తర్వాత అదే సంవత్సరం
1907 సంవత్సరంలో పబ్లిక్ కంఫర్ట్ అంటే ఎప్పుడే సర్వీస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు అప్పుడే కానీ మనకి పబ్లిక్ ల్యాబొరేటరీ ఆర్ పబ్లిక్ కంఫర్ట్ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. మనం సర్వీస్ అంటే యాక్చువల్లీ ఏంటంటే కన్నా రోటరీ స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, బిజినెస్ మీట్, నాట్ సర్వీస్. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే కానీ మన బిజినెస్ డెవలప్ అవుతున్న దృష్టిలో ఇప్పుడు ఆర్ఎంబీ వచ్చింది. ఈ ఆర్ఎంబీ అన్నది రోటరీకి స్టార్ట్ అయింది, పునాది అదే, ఫౌండేషన్ అదేనండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత సర్వీస్ ఆర్గనైజేషన్ నెమ్మదిగా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ మనకు 1907 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు చూసుకుని దృష్టిలో పెట్టుకున్న తర్వాత సరిగ్గా 10 ఇయర్స్కి, సరిగ్గా 10 సంవత్సరాలకి 1917 సంవత్సరంలో అట్లాంటిలో జరిగిన ఆర్ఐ కన్వెన్షన్లోని అప్పటి ప్రెసిడెంట్ ఆర్చ్ క్లంప్ గారు మన ఏదైనా మంచి పని చేయడానికి ఒక ఫండ్ ఉంటే బాగుంటుంది అని ఒక రెజల్యూషన్ పాస్ చేద్దామని చెప్పి అనుకుని ఎండోమెంట్ ఫండ్ అప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ ఇయర్లో 1917లో ఆర్ఐ కన్వెన్షన్ అట్లాంటాలో జరిగిన సందర్భంలో మన ఆర్చ్ క్లంప్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి ఏం చేస్తారు, డూయింగ్ ఫర్ గుడ్ థింగ్స్ ట్యాగ్ లైన్ అన్నమాట. అంటే డూయింగ్ ఫర్ గుడ్ థింగ్స్కి దీనికి ఏదైనా ఫండ్ ఉండాలని ఎండోమెంట్ ఫండ్ స్టార్ట్ చేశారన్నమాట. ఇది స్టార్ట్ అయిన తర్వాత సరిగ్గా 10 ఇయర్స్ 1907 నుంచి 1917 ఆ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని 1928లో రోటరీ ఫౌండేషన్ మార్చారు. దీని ముందు పేరు ఎండోమెంట్ ఫండ్. ఎండోమెంట్ ఫండ్ నుంచి 1928లోనే రోటరీ ఫౌండేషన్ కింద పేరు మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం రోటరీ ఫౌండేషన్ నుంచి వెళ్తుంది. ఈ కన్వెన్షన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ కన్వెన్షన్ హోస్ట్ చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ కన్సాస్ వీరు రోటరీ కన్వెన్షన్ అయిన ఎక్స్పెన్సెస్ అన్ని పోగా మిగిలిన $26.5 $26.5 ఫస్ట్ కంట్రిబ్యూషన్ రోటరీ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ కంట్రిబ్యూషన్ టు ది రోటరీ ఫౌండేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిర్విఘ్నంగా సాగుతున్న రోటరీ ఫౌండేషన్ ఫస్ట్ మ్యాచింగ్ గ్రాంట్ 1930లో ఇచ్చారండి. 1930లోనే మన ఫౌండర్ పాల్ ఆరిస్ గారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిపిల్డ్ చిల్డ్రన్ అన్న సొసైటీకి $500 ఇస్తూ దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రిక్వెస్ట్ చేసి టీఆర్ఎఫ్ని రిక్వెస్ట్ చేస్తే $500 గ్రాంట్ ఇచ్చాను. అది ఫస్ట్ గ్రాంట్ టు ది పబ్లిక్ అనమాట. అది కూడా మన రొటేరియన్ 1919లో స్టార్ట్ చేసింది. ఎడ్గార్ ఆలెన్ అని చెప్పాను మన రొటేరియన్, ఆయన స్టార్ట్ చేసిన సంస్థ అనమాట అది. సో దానికి ఫస్ట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 1947లో సెకండ్ గ్రాంట్ స్టార్ట్ అయింది. అది కూడా స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేషన్. దానికి 2013లోని ఫెలో అండ్ అంబాసిడర్ ఫర్ స్కాలర్షిప్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈజ్ ఒక $26.5 స్టార్ట్ అయిన ఫౌండేషన్ అనమాట ఉంది. సో ఈ ఫౌండేషన్కి మనం ఇవ్వటం వల్ల వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు ఇవ్వాలి అనుకోకుండా ఎందుకు ఇస్తే బాగోదు అన్నది ఇప్పుడు ఆలోచిస్తే మన వల్ల సొసైటీకి చాలా చాలా ఉపయోగాలు, ప్రయోజనాలు, బెనిఫిట్స్ జరుగుతున్నాయి. అది మనం సింగిల్గా ఒకలో చేయలేం. ఒక మహావృక్షం స్టార్ట్ అవ్వడానికి, ఒక మహావృక్షం పెరగడానికి ఒక చిన్న విత్తనం దానికి మూలం, ఒక చిన్న విత్తనమే మూలం మహావృక్షం ఉంది. అలాగే మన రోటరీ ఫౌండేషన్ $26.5 స్టార్ట్ అయ్యి ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు చేరి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్, హ్యూమానిటీ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మన రొటేరియన్స్ సహకారంతో జరుగుతుంది అన్నమాట. వేరే వాళ్ళు రొటేరియన్స్, నాన్ రొటేరియన్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల జరుగుతుంది. ఇది మనకు తెలియకుండానే మనం చాలా ఆటలు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే మన పాత్ర చాలా ఆటలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ రోటరీ ఫౌండేషన్లోనే పీస్ గురించి కానీ, మన రోటరీ ఫౌండేషన్ చేసి 7 అవెన్యూస్ ఉన్నాయి. ఆరోగ్యం గురించి కానీ, వాటర్ అండ్ శానిటేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీ, ఎకనామికల్లీ కమ్యూనిటీ డెవలప్మెంట్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, ఎన్వైర్న్మెంట్, మ్యాచింగ్ గ్రాంట్స్, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఫౌండేషన్ ఎలా చేస్తుందంటే కన్నా బికాస్ ఆఫ్ ద రొటేరియన్స్ లేకపోతే కన్నా ఫౌండేషన్ లేదు, ఫౌండేషన్ లేకపోతే ఈరోజు రోటరీ లేదు. సో దాని గురించనే మనం ఇస్తే కన్నా మనం ఎంతో డబ్బు ఖర్చు పెడతాం. ఒక $100 ఈరోజు మనం ఫౌండేషన్కి ఇచ్చామనుకుందాం, ఎన్ని కార్యక్రమాలు ఒక్కలో $100 చేయలేం, అది $100 చేయలేం. సపోజ్ 700 ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సెక్టర్స్లో మనం ఇప్పుడు కూడా ఎక్కడ చేయలేం. కానీ అదే మనందరం కలిసి చేయడం వల్ల ఏంటంటే కన్నా చేసిన ప్రతి పనులని కూడా మనకి తెలియకుండానే మన పాత్ర అందులో ఉంటుందండి.
అది మనకు మంచి సాటిస్ఫాక్షన్. వాళ్ళు తినే తిండిలో కానీ, ఉండే ఇంటిలో కానీ, ఆరోగ్యంలో కానీ, చదువులో కానీ మీకు తెలియకుండానే అందులోనే మీరు భాగస్వాములు. ఇది మనకి మంచి సాటిస్ఫాక్షన్ అండి. మనం గుడికి వెళ్తామండి, గుడికి వెళ్ళినప్పుడు దక్షిణేస్తాం. దక్షిణేసినప్పుడు కూడా చాలా కోరుకుంటాం, మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, నాకు అయి కావాలి, కాదు, ఇట్స్ సెల్ఫిష్. కానీ రోటరీకి ఫౌండేషన్కి ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఇచ్చిన దానంటే ఎదుటి వ్యక్తి బాగుండాలని కోరుకుంటాం. దట్ ఈజ్ యాటిట్యూడ్ ఆఫ్ ది రోటేరియన్. ఎందుకంటే మనం ఇవ్వటం వల్ల ఏం ఆశించాం. ఇక్కడ గుడికి వెళ్తే ఆశిస్తాం, దేవుని రకరకాల కోరికలు అడుగుతాం, కానీ ఇక్కడ కోరికలు అడగండి, ఎదుటి వ్యక్తి బాగుండాలి అనే ఒకే కోరిక మనకి ఆ రోటరీ ఫౌండేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది రోటరీ. సో ఇదంతా కూడా మనకు తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు మనకు చేస్తున్నాం అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు కొద్దిగా ఆలోచించాల్సిన ఏంటంటే కన్నా చాలా మటుకు రోటరీ ఫౌండేషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటారు మరి. ఎందుకు ఇవ్వాలంటే కన్నా ఈ రీజన్స్, మా పీల్చే గాలిలో కూడా మనం ఉంటాం, వాళ్ళు తినే తిండిలో మనం ఉంటాం, ఇంట్లో మనం ఉంటాం. అంటే మనకు తెలియకుండా చాలా కార్యక్రమాలు రోటరీ ఫౌండేషన్ మనం ఇన్వాల్వ్ చేస్తుంది. మనం ఎక్కడో ఉన్న సౌత్ ఆఫ్రికా ఉన్న వాడికి భోజనం పెట్టలేం, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇచ్చే రూపాయి, మీరు ఇచ్చి $100 కానీ ₹1 కానీ ఎంతో కొంత మీ పాత్ర అందులో ఉంటుంది. అది మనకి సాటిస్ఫాక్షన్ అంటే. నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను టీచ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అవేర్నెస్ తీసుకురావాలి. టీచ్ బిలో స్టాండర్డ్ ఉన్న పిల్లలందరికీ బెనిఫిట్ అవుతుందని ఎడ్యుకేషన్ మీద దాని గురించి నేను టీచ్ ప్రోగ్రాంలోని 3 years చేసినప్పుడు కూడా మొత్తం జిల్లాలన్నీ తిరిగాను. అంటే అది నా ప్యాషన్. ఎందుకంటే నా వల్ల అంటే నేను అంతా చేయలేను. ఇప్పుడు నేను ₹1,00,000 ఇవ్వలేను, కానీ మనం అందరం కలిసి ₹1,00,000 ఏదైనా ప్రోగ్రామ్ చేయగలుగుతాం. అలాగే టీచ్ ప్రోగ్రాంలో అలా చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా లెటర్స్ మన పోలియో చైర్ చేసినప్పుడు మన వల్ల అంటే నేను ఇవ్వకపోయినా ఎదుటి వ్యక్తి మనం కన్విన్స్ చేసి ఒక $10, $2, $7, $100 ఏదో ఒకటి ఇస్తే వెంటనే వాళ్ళ ద్వారా కొంతమంది పిల్లలకి లైఫ్ ఇచ్చిన అవుతాం. సో ఆ కాన్సెప్ట్ తోటి నేను లాస్ట్ ఇయర్ అంతా కూడా 53 క్లబ్లు తిరగడం జరిగింది అనమాట. సో దానివల్ల చాలామంది రోటేరియన్స్, నాన్ రోటేరియన్స్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి సుమారు ₹70 లక్షలు ఇచ్చారంట. సో ఇట్స్ ఎ గ్రేట్. సో ఇలాగేంటంటే మనతో పాటు మన మిత్రుల్ని, బంధువులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే తెలియకుండా జరిగే కార్యక్రమాలు కూడా మనం అందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం ఆలోచించి చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది కూడా ఏంటంటే జీవన స్రవంతి, ఇది జల జీవన స్రవంతి అంటారు. ఇది ఎప్పుడు కూడా పారుతూనే ఉంటుంది. సీనియర్స్ ఉంటారు, అలాగే మనం కొత్త వాళ్ళు వస్తుంటాం. కొత్త వాళ్ళు కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ తెలియాలి. అసలు ఫౌండేషన్కి అడిగారు ఎందుకు ఇవ్వాలి అంటే కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంటే కన్నా దే కమ్ ఫార్వర్డ్. దట్ ఈస్ బెస్ట్ అన్నమాట. దానివల్ల ఏంటంటే కన్నా ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మెంబర్షిప్ ఎందుకు పెంచాలి, ఫౌండేషన్ ఎందుకు ఇవ్వాలి, అలాగే ఒక్కో దానికి ఒక డిజిగ్నేట్ చేయడం దానికి కొత్త వాళ్ళు తెలియడానికి అవకాశం ఉంటుంది. పాత వాళ్ళు అందరికీ మన సీనియర్స్ అందరికీ తెలిసినదే. మన స్కూల్లో కూడా చదువుతుంటే హిస్టరీ మారదు, అది కానీ చెప్తున్నట్టు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. అలాగే మనకి ఇంతే. సో దానివల్ల ఏంటంటే కానీ కొత్త మెంబర్స్కి ఎవరైనా ఉంటే కానీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల అంటే వాళ్ళు ఇంకొక నలుగురు చెప్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ ద్వారా కూడా కొంతమంది అవకాశం ఉంటుంది ఇవ్వడానికి రోటరీ ఫౌండేషన్కి. కానీ ఇందులో కూడా ఎక్కడ ఫిక్సేషన్ ఏమీ లేదు, బలవంతం ఏం లేదు. మీరు $1 ఇచ్చినా తీసుకుంటారు, $1,00,000 ఇచ్చినా తీసుకుంటారు. ఇచ్చిన దాన్ని బట్టి కూడా రికగ్నిషన్స్ కూడా అంటే వాళ్ళు చేసిన దానికి ఎంకరేజ్మెంట్. రికగ్నిషన్ అంటే ఇంకోటి పోటీలు ఏమి ఉండవు, ఇట్స్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించడం. ఈ ప్రోత్సహించడం కూడా మనకి సెల్ఫ్ బూస్టింగ్ ఉంటుంది, మనం కూడా చాలా చేయడానికి ఉంటుంది. మనం ఒకసారి ఈ $100 కానీ $10 కానీ దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఆలోచించి రోటరీ ఫౌండేషన్ మీరు అందరికీ సపోర్ట్ చేయండి. ఈ రోటరీ ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా చాలా వేస్ ఉన్నది దీంట్లో. పాలారిస్ ఫెలోస్, ఎవ్రీ ఇయర్ ఎవరి రోటేరియన్, మేజర్ డోనర్స్, ఆర్చ్ క్లబ్ సొసైటీ మెంబర్స్, అంటే ఏ విధంగా మనం ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా యాన్యువల్ ఫండ్కి వెళ్తాయి. యాన్యువల్ ఫండ్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయంటే తిరిగి మళ్ళీ మన డిస్ట్రిక్ట్కి వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన నెక్స్ట్ 3 yearsకి మళ్ళీ మన డిస్ట్రిక్ట్కి వస్తాయి. 100% వెళ్ళినప్పుడు 50% ఇంటర్నేషనల్ గ్లోబల్ గ్రాంట్స్కి వెళ్ళిపోతాయి. 50% మన డిస్ట్రిక్ట్ డిజిగ్నేట్ ఫండ్ కింద మనకు వస్తుంది. ఆ 50%లోని 25% మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్ని క్లబ్స్కి క్లబ్ ప్రాజెక్ట్స్కి ఇస్తారన్నమాట. ఏదైనా క్లబ్ ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే కన్నా 25% వచ్చిన దాంట్లో 25% షేర్ చేస్తారు. మిగతా 25% కూడా క్లబ్ ఏదైనా గ్లోబల్ గ్రాంట్కి అప్లై చేస్తే కన్నా దాన్ని సపోర్టింగ్ చేస్తారు అన్నమాట. అంటే 50% క్లబ్స్కి వస్తాయి. అంటే మనం ఎంత ఇవ్వగలిగితే అంత రిటర్న్ వస్తుంది. 50% ఇంటర్నేషనల్ దానికి వెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి మనం ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి మనకే వస్తాయి. దాని ద్వారా మన క్లబ్లో ఏదైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ చేయాలన్నా కూడా మంచి బెనిఫిట్ అవుతుంది. అంటే మనం ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, తిరిగి మనకే వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే కన్నా మనం చాలా ఇప్పుడు
లాస్ట్ టైం మీకు తెలిసే కొంతమంది తెలియదు అనుకుంటాను, టిక్కు గారి ఆధ్వర్యంలోనే మొగసాని తెప్ప ఫ్లడ్స్ వచ్చిన సందర్భంలోనే 64 ఇళ్ళు కట్టించారన్నమాట. అది గ్లోబల్ గ్రాంట్స్ తోటి, స్టేట్ గవర్నమెంట్ తోటి. అలాగే ఇప్పుడు సెంట్రల్ క్లబ్ వాళ్ళు కూడా యూనిటీఎల్ని జనరల్ హాస్పిటల్ పెట్టారు. గోల్డెన్ జూబ్లీకి క్యాన్సర్ డిటెక్షన్ అని ఒకటి వచ్చింది. అలాగే చాలా 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 వస్తున్నాయి. మరి మన క్లబ్లు కూడా ఇప్పుడు ఇవాళ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, అవి కూడా గ్లోబల్ గ్రాంట్స్ తోటి చేస్తున్నారు. ఇవన్నీ చేయడం ఎలాగంటే కన్నా మన అందరి సహకారంతో. ఈ సహకారం అన్నది కంటిన్యూగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం ఇవ్వగలుగుతాం. ఇవ్వగలిగిన వాళ్ళు మన రోటీలో కూడా ఉంటాం. ఎందుకంటే ఎవరిని ఇందులోని బలవంతంగా చేసేదే ఉండదండి. మీరు ఇచ్చి తీరాలి అన్నదే ఉండదు, అపీల్ చేయగలుగుతాం. ఈ పాండమిక్లో కూడా చాలామంది ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు 100 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇవ్వచ్చు, లేదా 10 రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఎంత ఇవ్వాలన్న దానికి ఎక్కడ కూడా ఫోర్స్ అంటూ లేదు. ఇది బిల్ అండ్ విష్ అంతే. మరి దీని గురించి ఇవన్నీ చూసుకుని మనం రోటరీ ఫౌండేషన్కి మనం కొద్దిగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయవలసిందిగా మీరు అందరూ ఈ రోటరీ ఫౌండేషన్ అది యాన్యువల్ డిస్ట్రిక్ట్ యాన్యువల్ చైర్ కింద, అలాగే మన క్లబ్ మెంబర్ కింద కూడా మిమ్మల్ని అందరూ నేను కోరేది, మీరందరూ కూడా సపోర్ట్ చేసి రోటరీ ఫౌండేషన్కి మీ కంట్రిబ్యూషన్స్ అవకాశం ఉన్నంత వరకు ఇవ్వగలిగినంత వరకు ఇచ్చి మన డిస్ట్రిక్ట్ని కొద్దిగా నెంబర్ 1 పొజిషన్లో పెట్టాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఇచ్చిన వారికి, ఇస్తున్న వారికి, ఇవ్వబోయే వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంగారావు గారు, వెరీ గ్రేట్ స్పీచ్. థ్యాంక్ యూ అండి. సో ఐ హ్యావ్ స్మాల్ కరెక్షన్ టు మేక్ అండి. క్లబ్ స్టాటిస్టిక్స్ చెప్పాను, దాంట్లో ఎన్ని పిహెచ్ఎఫ్స్ అనేది, మేజర్ డోనర్స్ అనేది చెప్పాను. యాక్చువల్గా యాక్టివ్గా ఉన్న రొటేరియన్స్ సంబంధించిన ఫిగర్స్ అనమాట అవి. బట్ ఓవరాల్గా క్లబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే కనుక 120 పిహెచ్ఎఫ్స్ మన క్లబ్ నుంచి ఉన్నాయి. అలాగే 9 బెనిఫాక్టర్స్ ఉన్నారు, అలాగే 8 మంది మేజర్ డోనర్స్ ఉన్నారు. సో దట్స్ ఎ వెరీ ప్రౌడ్ థింగ్ ఫ్రమ్ అవర్ క్లబ్. అండ్ థ్యాంక్ యూ. ఆల్రెడీ డొనేట్ చేసి ఉంది, దాని తర్వాత లైక్ ఇప్పుడు యాక్టివ్గా క్లబ్లో లేకపోయినా కూడా వాళ్ళందరి కంట్రిబ్యూషన్ అన్ని చోట్ల సవ్యంగా ఉపయోగించబడింది. మనం కొత్తగా ఇచ్చే వాళ్ళందరూ ఇది కూడా ఖచ్చితంగా ఉపయోగించబడుతుంది. సో యాజ్ పర్ అవర్ టుడేస్ ప్రోగ్రామ్ రికగ్నైజింగ్ అవర్ ఫౌండేషన్ హీరోస్, I request you to play the slide once. మొట్టమొదటిగా మనం మన ఎండోమెంట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలాగే మేజర్ డోనర్స్ కింద ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవాలి. దాంట్లో బాదం మాధవరావు గారు ఇప్పటికి మేజర్ డోనర్ లెవెల్ 4లో ఉన్నారు. అలాగే పిహెచ్ఎఫ్ +8లో ఉన్నారు. ఎండోమెంట్ డొనేషన్ కూడా చేస్తున్నారు. సో ఆ ఎండోమెంట్ డొనేషన్ పేరు బిఎం రావు. సో దాదాపుగా $1,00,000 బాదం మాధవరావు గారు మనకి డొనేట్ చేస్తున్నారు. అయితే ఫిజికల్గా ఆయన ప్రెజెంట్ కాలేకపోతున్నాను, సమ్ హెల్త్ చెకప్ ఏదో వెళ్తున్నానని చెప్పి అన్నారు. ఖచ్చితంగా యాక్చువల్గా ఆయన వద్దామని ముందర అనుకున్న ఆయనే రాలేకపోయారు, లేదంటే ఖచ్చితంగా చక్కగా మనం ఆయన్ని రికగ్నైజ్ చేసుకుందాం. నెక్స్ట్ మన ఆర్ఆర్ఎఫ్సి టిక్కు గారు, రీజనల్ రోట్రాక్ట్ ఫౌండేషన్ చైర్ లక్కరాజు సత్యనారాయణ గారు, మేజర్ లెవెల్ 3 డోనర్ ఆయన, అలాగే 2 ఎండోమెంట్స్ ఆయన చేస్తున్నారు. అలాగే పిహెచ్ఎఫ్ +8లో ఉన్నారు. ఆయన చేసిన ఎండోమెంట్ డొనేషన్స్ వచ్చేటప్పటికి దూరిశెట్టి శేష అప్పారావు మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్ అనేది ఒకటి, లక్కరాజు ఎండోమెంట్ ఫండ్, ఈ 2 చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టిక్కు గారు. ఆయన కూడా నేను ఫిజికల్గా అటెండ్ కాలేను, ఆన్లైన్లో ఉంటాను అన్నారు. సో వాట్ ఎవర్ ద రికగ్నైజేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ హియర్, అది మీ ఇంటికి చేరుకుంటుందండి. ఒకసారి రికగ్నైజేషన్స్ అయిపోయాక. అండ్ నెక్స్ట్ వచ్చి డాక్టర్ చంద్రశేఖర్ గారు, శ్రీ కిరణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థమాలజీ డాక్టర్, ఆయన మేజర్ లెవెల్ 2 డోనర్ అండ్ 1 ఎండోమెంట్ డోనర్. ఆయన శ్రీ కిరణ్ ఫౌండేషన్ తరఫున ఎండోమెంట్ డొనేషన్ చేయడం జరిగింది. అండ్ 4th వన్ పిడిజి ఆంజనేయమూర్తి గారు,
మేజర్ లెవెల్ 1 డోనర్, ఆయన కూడా ఫిజికల్గా అటెండ్ కాలేనే ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారు. పిహెచ్ఎఫ్ +8 లెవెల్లో ఉన్నారు ఆయన. అండ్ ఫిజికల్గా ఇప్పుడు మనకి ఇద్దరు మేజర్ డోనర్స్ ఉన్నారు. మొదటిగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మేజర్ డోనర్ లెవెల్ 1లో ఉన్నారు, అలాగే పిహెచ్ఎఫ్ +8లో ఉన్నారు. నౌ ఐ రిక్వెస్ట్ our చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ ఆనర్ మూర్తి గారు and Ahmad garu, foundation chair, to please recognize our major donor from our club. Sir, please join, sir. పవన్ యాక్చువల్లీ ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ పిహెచ్ఎఫ్ +8 పిహెచ్ఎఫ్ +9, ఎందుకంటే వన్స్ అ పర్సన్ బికమ్స్ మేజర్ డోనర్, దట్ మీన్స్ హీ హాస్ క్రాస్డ్ $10,000. Okay, so the Rotary Foundation would not like to disclose like how much he has contributed to the foundation anamata in your readings. So that is why they just give PHF 8 or PHF 9. So actually the person has contributed more than $10,000. And Anjamurthy garu in fact is level 2 major donor, not level 1. So level 1 ante 10,000, level 2 ante it's a different scale. Level 3 for my say, for nenu unnante it's more than $50,000 alaga anamata. The levels change. Thank you. Yeah. Yeah, thanks. And Ahmad garu, now our next major level donor that is physically present here is SK Ahmad garu, our foundation chair. Thank you, sir, for the kind. Now I request Club Secretary Sudhir garu to call all the members that have contributed this year. ఇక్కడ ఎవరైతే ఫిజికల్ గా ప్రెజెంట్ అయి ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. గుడ్ ఈవినింగ్ రొటేరియన్స్. ఈ సంవత్సరం డొనేషన్ చేసిన మన క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలండి. దానిలో $1,000 ఇచ్చిన వాళ్ళు మన లక్రాజ్ సత్యనారాయణ గారు, టిక్కు గారు $1,000 ఇచ్చారండి. నెక్స్ట్ సెకండ్ ఎం సోమసుందరం గారు అండి $1,000, పవన్ వాళ్ళ ఫాదర్ గారు అండి. నెక్స్ట్ మన క్లబ్ ప్రెసిడెంట్ పవన్ గారు ఇంకో $1,000 సేవం చేశారు, ఆయనకి. అనదర్ మై సెల్ఫ్ $1,000 అండి. సో నెక్స్ట్ టీజీ సుధీర్ గారు $5,000 అండి. $500 2 PHFs అనౌన్స్ చేశారండి.
మన చౌడమూర్తి గారు అసిస్టెంట్ గవర్నర్ $500 అండి, 2 PHFs. అసిస్టెంట్ గవర్నర్ గారు చౌడమూర్తి గారు. చౌడమూర్తి గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు $500 అండి. నారాయణ మురళి గారు $500 ఇచ్చారండి, ఆయన కూడా మా ధన్యవాదాలు. సీతాభద్రరావు గారు ఒక PHF ఇచ్చారండి, ఆయన కూడా ధన్యవాదాలండి. బాదం జయరామ్ గారు $200 అండి. ప్లీజ్ కమ్ టు డయాస్. 200 కాదండి, 300 టోటల్. సారీ, 350, 300 or something. బాదం జయరావు గారు $300 అండి. శ్రీనివాస్ బాబా గారు ఒక PHF ఇచ్చారండి, ఆయన కూడా మా ధన్యవాదాలు. జగన్ గారు $150 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. ఉన్నారు. హలో, మన PDG ఆంజమూర్తి గారు $100 ఇచ్చారండి, థ్యాంక్ యూ. రిక్కీ గూటం $100 అనౌన్స్ చేశారు, రండి. రమేష్ నామ్నా $100 అండి, థ్యాంక్ యూ. రమేష్ గారు కూడా మేజర్ డోన్ రావాలని కోరుకుంటున్నాం త్వరలో. డాక్టర్ సలాది హరికృష్ణ గారు $100 ఇచ్చారండి, ఆయన కూడా థ్యాంక్ యూ. మన విఎన్వి సూర్య వాక్చార్ల సూర్య గారు $100 ఇచ్చారు, ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. బాదం కృష్ణ గారు $100 ఇచ్చారు, మరియు ఎస్వి రావు గారు కూడా $100 ఇచ్చారండి, వారిద్దరికి ధన్యవాదాలండి. మరియు విఎస్వి రమణ గారు $100 ఇచ్చారు, థ్యాంక్ యూ. సుందర్ కుమార్ పోల్సానపల్లి గారు 1 PHF ఇచ్చారండి, $250. రండి. టీవీ రమణారావు గారు $100 ఇచ్చారండి, వారికి కూడా మా ధన్యవాదాలు. డి శ్రీధర్ గారు 1 PHF ఇచ్చారండి, $250, వారికి ధన్యవాదాలండి. రావు రఘుకంఠ గారు $100 ఇచ్చారు, వారికి కూడా మా ధన్యవాదాలు. పెద్దిరెడ్డి సురేష్ గారు $100 ఇచ్చారండి, ప్లీజ్ కమాండ్ డయాస్. డాక్టర్ పెద్దిరెడ్డి సురేష్ గారు.
ఎస్ బలరామ్ గారు $100 ఇచ్చారండి, వారికి మా ధన్యవాదాలు. ఈ నెలలో మా జ్యోతి గారికి బర్త్డే ఉంది, ఆ సందర్భంగా 20th ఇస్తాను $100, దానికి కూడా ధన్యవాదాలండి. బాదం జయరామ్ గారు సెకండ్, శృతి మునగానపల్లి మంగళంపల్లి 1 PHF ఇచ్చారండి, వారికి కూడా మా ధన్యవాదాలు. మరి రండి రండి, మీరు లేదు రండి రండి సార్. పవన్ గారు ఇంకో ఇద్దరు ఉన్నారు, మొన్న అనౌన్స్ చేశారు కదా, ఎవరు? దాసరి రాజా గారు, బ్లూ స్టార్ రాజా గారు $100 ఇచ్చారండి, వారికి ధన్యవాదాలు. ఇంకో షోడవర్ పవన్ కుమార్ గారు $100 అనౌన్స్ చేశారండి, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఎవరైనా మిస్ అయితే క్షమించాలి. మరి అనౌన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ నెలలోనే మాకు ఇస్తే చాలా బాగుంటుంది, మా టార్గెట్ కూడా పూర్తవుతుంది. ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా రోటరీ ఫౌండేషన్కి విరాళంగా డొనేషన్ ఇవ్వాల్సిన కోరుతూ, టార్గెట్ 1 lakh అండి, $1 lakh అయ్యా, $10,000 వచ్చింది. ఇప్పుడు ఆఫర్ అంటే మామూలుగా చెప్పేది టార్గెట్లోనే 30% రీచ్ అయితే ప్రజెంట్ అట్లా ప్రస్తుతం అందరూ కూడా రేపు 29th సెమినార్లో రికగ్నైజ్ చేస్తారు. ఓడియో ఫండ్లో 30%, టీఆర్ ఫండ్లోనే 30%. టార్గెట్లో గవర్నర్ గారు ఇచ్చింది 12,000. Thank you, Chief Guest and Guest of Honor, for recognizing our members, and thank you all major donors, endowment donors, or the foundation givers of this year. ఖచ్చితంగా ఇంకా మనకి 1 year, I mean until June 30th 2021 వరకు టైం ఉంది. ఒకవేళ అనౌన్స్ చేసి ఉండి మీరు తర్వాత ఒక నెల పోయిన తర్వాత ఇద్దాం అనుకున్నా, 2 నెలలు అనుకున్నా పర్వాలేదు. బట్ మనకి నవంబర్ వచ్చేటప్పటికి ఫౌండేషన్ మంత్ అంటారు కాబట్టి ఈ మంత్లో ఎంతైతే మనం పూర్తి చేయగలుగుతామో అది ఖచ్చితంగా మన క్లబ్కి ఒక మంచి రికగ్నైజేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? అండ్ వాట్ ఎవర్ ద కంట్రిబ్యూషన్ మేడ్ టు ద ఫౌండేషన్, ఒక ఎన్జిఓకి ఇచ్చినప్పుడు ఎలాగ ఉంటుందో ఒక ఎగ్జామ్షన్, ఐటీ ఎగ్జామ్షన్ దీనికి కూడా వర్తిస్తుంది అనేది ఒకసారి తెలియజే. ఎంతండి? ATC ఉంటుందండి. Now let's go to the announcements. లేదు, whatever. Now I request Club Secretary Sudhir Garu to make the announcements. Good evening once again. A quick look at our meeting sponsors this evening. We'd like to thank Mahendra Mithaiwala Private Limited, Rotarian Hemant Garu. He's not a Rotarian, but okay. Just once read about whatever. A few of their brands are Lavinto, Entice, Mahendra Utsav. Mahendra is now a private limited. So please, if you want to purchase any sweets, please do consider Mahendra Mithaiwala as one of the potential suppliers for good and tasty sweets. This week's birthdays: on the 20th of November, our president, Rotarian Pavan Kumar Mangalampalli Garu, is celebrating his birthday. Rotary Club Kakinada and all other clubs wish you a very happy 50th birthday, sir. Sorry, my bad. On the 21st of November, Rotarian Chitturi Murthy Garu is celebrating his birthday. Rotary Club Kakinada wishes you a happy birthday, sir.
Rotarian Shiv Prasad Kottagaru, he's celebrating his birthday on the 22nd of November. Happy birthday to you in advance, sir. Rotarian Muta Mithun Garu, he's celebrating his birthday on the 23rd of November. A very happy birthday to you in advance, sir. This week's wedding anniversaries. Rotarian Rajesh Jain Garu is celebrating his wedding anniversary with his wife on the 21st of November. Happy anniversary to you, sir. And also Rotarian Badam Jairam Gopal Garu, he is celebrating his anniversary, wedding anniversary on the 24th of November. Wishing you many, many happy years ahead, sir, and long life with your wife. Rotarian Mummidi Satyanarayan Garu is celebrating his wedding anniversary on the 24th of November. A happy wedding anniversary to you, sir. Rotarian Manikanta Pulavati Garu, he is celebrating his wedding anniversary on the 24th of November. Rotary Club Kakinada wishes you a happy anniversary, sir. Next week meeting, which is scheduled on the 26th of November. It is the Rotary News Week and all Telugulo Rotary Prapancha Vartalu, read by our very own Gopu Vishwanath Garu. And also our guest speaker would be PDG Dr. Damodar Reddy Garu, District Rotary Foundation Chair, and he'll be addressing the gathering on that day. So please stay tuned. Please log on to Zoom and also watch us on YouTube and Facebook Live as well. Thank you once again. థ్యాంక్ యూ సుధీర్ గారు. సో నెక్స్ట్ వీక్ మీటింగ్కి వచ్చేటప్పటికి మన పీడీజీ దామోదర్ రెడ్డి గారు, డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఈ రోటరీ న్యూస్ వీక్లో భాగంగా ఇండియాకి సంబంధించి, ఫౌండేషన్ సంబంధించి స్టాటిస్టిక్స్ కానీ దాని మీద ఒక న్యూస్ డెలివర్ చేస్తారు. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ ఐ అడ్జెండ్ ద మీటింగ్, ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ స్పీకర్ ఏవి రంగారావు గారు, guest of honor Chodavarpu Murthy Garu, and Foundation Chair Ahmad Garu for gracing this occasion, and also all the foundation donors that contributed till now, and whoever that have also announced, please come forward and provide the checks as soon as possible. Thank you so much. Meeting is adjourned after national anthem. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. Thank you. Thank you.